ఇవన్నీ ఉన్నాయి. ఆమె కాంట్రిబ్యూషన్ ఎవరు తగ్గట్లేదు. ఎందుకు ప్రకాష్ గారు మరి అంతర్గత అసంతృప్తి ఎందుకు అంత పెరిగిపోయింది? హరీష్ రావు కూడా ఈ విషయంపై స్పందించారు, కేటీఆర్ తో మాట్లాడారు, ఆందోళన వ్యక్తపరిచారని చెప్తున్నారు. ఆయన టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాస్తవంగా మీకు తెలుసు ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, ఎవరికి ఎన్ని అప్పులు ఉన్నాయి. మరి 20 ఏళ్ళు ఆయన మంత్రిగా, 20 ఏళ్లలో దాదాపు 10 సంవత్సరాలు ముందు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో, తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక మధ్యలో ఒక 1 year గ్యాప్ ఇస్తే 8.5 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నాడు. ముఖ్యమైన పోర్ట్ఫోలియో చేశాడు. మరి సంపాదించుకోదలుచుకుంటే ఆయనకు కొద్ది అమౌంట్ ఎందుకు సంపాదించుకోవాలి? ఒకవేళ అవినీతి పాల్పడాలన్నప్పుడు స్కైజ్ ద లిమిట్ కదా. మరి తను మంత్రిగా కూడా లేదు కదా, తను ఓన్లీ పార్లమెంట్ మెంబర్ గా, అది కూడా ప్రతిపక్ష పార్టీలో పార్లమెంట్ మెంబరు, తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు. మరి హరీష్ రావు గారి కంటే ఒక 2 రెట్లు ఏ రకంగా ఆమెకు అసెట్స్ ఉన్నాయి? ఎట్లా అంటే హరీష్ రావు కంటే 2 రెట్లు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఏ క్యాలిక్యులేషన్? మీ చేతిలో ఫోన్ ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది, కొట్టండి వస్తుంది. అసెట్స్ లయబిలిటీస్ ఎవరికి అంటే మీరు ఏడీఆర్ ఏమంటారు, ఎన్నికల కమిషన్ లో వేసిన అఫిడవిట్ దాని ప్రకారం అధికారికంగా అదే కాబట్టి మనం అదే చెప్తాం. మనం వాళ్ళు డిక్లేర్ చేస్తే చెప్తాం. మనం ఒక హరీష్ రావు దగ్గర కాళేశ్వరం అవినీతిలో కోట్లు తినుంటే 11 కోట్లు అప్పు కట్టలేకపోయింది ఆయన. ఇంకా అప్పు ఎందుకున్నది ఆయన వెంట? ఎవరికి నేను చూడలేదు. ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు మీరు. అఫిడవిట్ చూడలేదు. అఫిడవిట్ 11 కోట్ల అప్పు ఎవరికి కట్టాలి? హరీష్ రావు ఎవరికి కట్టాలనేది కాదు, ఆయనకున్న లైబిలిటీస్. అది 11 కోట్ల అప్పు ఉంది. ఆస్తి కంటే అప్పులు అందరికి ఉన్నాయండి. కేసీఆర్ గారికి ఉంది, కేటీఆర్ కు ఉన్నాయి, హరీష్ రావుకు ఉన్నాయి, కవిత గారికి ఉన్నాయి. కానీ అసెట్స్ లో చూసినప్పుడు హరీష్ రావు గారి కంటే కవిత గారికి చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నేను కూడా దీన్నేమి అవినీతి అనట్లేదు. కవిత గారు సంపాదించుకున్నా, వీళ్ళు సంపాదించుకున్నా, వాళ్ళకున్న బిజినెసెస్ వాళ్ళు చూపెట్టుకుంటారు. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఆదాయాన్ని వాళ్ళు వైట్ మనీగా చూపెట్టుకుంటారు. కాబట్టి అసెట్స్ వాల్యుయేషన్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఎవరికైనా కూడా డబ్బు సంపాదించడం అనేది అవినీతితోనే ముడిపెట్టదలుచుకుంటే మరి కవిత గారికి కూడా అవినీతితోనే ముడిపెట్టవచ్చు. తప్పు కదా అది, ఆ రకంగా ఆరోపణ చేయడం. ఇప్పటి వరకు కవిత గారు తప్ప ఎన్డీఎస్ఏ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు, పీసీ ఘోష్ కమిటీ చెప్పలేదు, కేసీఆర్ తినడం చెప్పలేదు, హరీష్ రావు గారు తినడం చెప్పలేదు. ఎట్లా ఆమంతటా ఆమె హరీష్ రావుకు ఈ అవినీతితో ముడిపెడుతుంది, కాళేశ్వరం అవినీతితో? అంటే దీని నిన్న